మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ అధికారిక కార్యక్రమంలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది. మంత్రి తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ అక్కడ జరిగిన గొడవ ఏంటి? వాళ్ళిద్దరి వాగ్వాదానికి కారణం ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి మధ్య జరిగిన వాగ్వాదం ఇది. గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన రచ్చ ఇది. అధికారిక కార్యక్రమం కావడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి పక్కనే బీఆర్ఎస్ నేత సందీప్ రెడ్డి కూర్చున్నారు. అయితే ఎవరికి వారు తగ్గేదేలే అంటూ ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు విమర్శలు చేయడంతో ఘర్షణకు దారితీస్తుంది. రైతు బంధు విషయంలో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి తప్పుపట్టారు. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అలా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు ఆయన. వచ్చినప్పుడు రైతులు రైతు బంధు పడలేదు అడుగుతున్నారంటే అడిగిన వాళ్ళు చెప్పుతో కొట్టాలని చెప్పడం మందిగా అనడం జరిగింది. అంతా కూడా సోషల్ మీడియాలో అందరూ తెలిసి వైరల్ అయింది. మరి అలాంటి అనడము తగదు కాదు. మీరు చేయక మళ్ళా ఇంత రైతులను తిట్టడం ఇవన్నీ భావ్యం కాదు. సందీప్ రెడ్డి మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నారు. తండ్రి మేస్తో రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు తమ గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ఆయన. సందీప్ రెడ్డి కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేరన్నారు. రేవంత్ రెడ్డి ఏది కోటి కూడా పనికిరాను. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా పనికిరాదు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డిపై సందీప్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే అక్కడి నుంచి జడ్పీ చైర్మన్ ను బలవంతంగా తరలించారు పోలీసులు. అధికారిక కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ సందీప్ ని అవమానించారంటూ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు ఇదే నిదర్శనమంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యవాదులంతా కోమటిరెడ్డి తీరును తీవ్రంగా ఖండించాలన్నారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. హామీలపై ప్రశ్నిస్తే దాడి చేయడం ఏంటి అని ప్రశ్నించారు ఆయన.